సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్ పేటలో రెవెన్యూ భవన్లో జరిగింది. వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ చేయించారు. ఎందుకు చేయించారనేది భగవంతుడికి తెలియాలి. సరే చేపిస్తే ఒక్కొక్క దాంట్లో 15-20 మంది స్టాఫ్ మొత్తం ఇన్వాల్వ్ చేశారు. అంటే అందరికి తెలియాలి, నాకేం లేదు మా జిల్లా అనుకో, మాకు రేపు మళ్ళీ మన జిల్లాకు కూడా రావచ్చు. కాబట్టి ఇంకే మీకు కూడా మంచిదే. ఈరోజు వచ్చిన వాళ్ళు చూసి సంతోషపడమాకండి. ఈ సర్ప్రైజ్ చెక్స్ ఏదైతే కార్యాలయాలు చేశారో ఈ 20 మందిని కంబైన్డ్గా డిసిప్లినరీ యాక్షన్కి పంపించేశారు. ఇవి ఎక్కడికైతే ఏసీ అంటే ప్రాసెస్ మామూలే. ఎట్లాంటి మామూలు? ట్రాప్ కేసుకి డిఏ కేసులకి ఎట్లా జరుగుతుందో అదే ప్రాసెస్. సెక్రటరీకి వెళ్ళటం, వాళ్ళు విజిలెన్స్ పంపటం, విజిలెన్స్ మళ్ళీ సెక్రటరీ రావటం, మళ్ళా వాయిదాలు. ఎక్సెప్ట్ అరెస్ట్ అనేది తప్ప, క్రిమినల్ కేసు తప్ప మిగతా ప్రాసెస్ అంతా ఎలా విధానం. దానికి మేము అడ్డు తగిలాము. దీన్ని మేము ఒప్పుకోము. సర్ప్రైజ్ చెక్స్ చేసే అధికారం మా అధికారులకు ఉండాలి. సరే మీరు చేస్తున్న తప్పు లేదు, మేము దాన్ని అడగం. కానీ మా విధి నిర్వహణలో మేము ఏమేమి పని చేయాలో మా ఉన్నతాధికారులు మాకు నిర్దేశిస్తుంటారు. మేము చేస్తున్న పని మమ్మల్ని చేయనీయరు. అది ఆపేసి ఇంకొక పని పొమ్మని, అర్జెంటుగా పొమ్మని మా కలెక్టరు, మా జేసీ, మా డిఆర్, మా ఆర్డీఓను ఎవరో ఒకళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ పాస్బుక్లు పంచుకుంటా కూర్చుంటారంటే ఒప్పుకోడు. అక్కడ చచ్చిపోయేలా శవం ఉంది, ఆ శవం దగ్గరికి వెళ్ళమంటే నేను శవం దగ్గరికి వెళ్ళాలి. లేదు అర్జెంటుగా కట్ట తెగింది, వెళ్ళి ఆ చెరువు కట్ట కూర్చురామంటే అక్కడికి వెళ్ళాలి. లేదు యాక్సిడెంట్ అయింది, బస్సు అక్కడ బోల్తా పడింది, 3 రోజులు అక్కడే కూర్చొని బస్సు అంతా క్లియర్ చేయమంటే క్లియర్ చేయాలి. నాకు ఈ పనిలో నేనున్నప్పుడు నన్ను మీరు రెగ్యులర్ పీసీ యాక్ట్ కింద పెట్టేటువంటి ప్రాసెస్ని దీనికి చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. పట్టభద్రులు ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గ్రామ సెక్రటరీగా 10 సంవత్సరాల నుంచి పార్టీ సెక్రటరీగా పనిచేశారు. పార్టీ మీటింగ్ అంటే ఎవరు మిస్ అయినా ఆయన మాత్రం మిస్ అయ్యేవారు, తెలుసుకోవచ్చు. అలాంటిది ఈరోజు ఉదయం కూడా యువకుల నుంచి చదువుకోవడం రావడం లారీ యాక్సిడెంట్లో ఆయన అకాలంలో చదువు. ఇదే ఆయన చదువుకోవడంలో కూడా ఎల్ఎల్సి ఉండడం, ఆటో మాట్లాడడం, మీటింగ్ పెడతా ఆయన గుర్తు చదవడం బాగా ఆయన ఆత్మకి శాంతి కలిగించడం అవసరం మౌనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ విమర్శించారు. దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈరోజు విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న 7 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదనేది మా అభిప్రాయం. మా వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నింటి మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. అట్లాగే ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్కి జియో నెంబర్ 3 ప్రకారంగా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఎక్కడ కలగజేసుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల్ని చర్చిస్తున్నారు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. దళితులకు జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రభుత్వం ఇంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ ఎస్టీలు జరిగిన అన్యాయాల మీద సమీక్ష జరిపి ప్రత్యేకంగా వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు, పథకాల పునరుద్ధరణ, అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు కేటాయించడం, వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రభుత్వం ఇప్పుడే అనేక నామినేట్ పోస్టులు ఇస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో పంపిణీ జరుగుతుంది. కానీ దొంగ దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక
కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి రాష్ట్రంలో నీళ్లు దొరకకపోవచ్చు, కానీ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. బెల్ట్ షాపులు లేకుండా జగన్ చేస్తే సీఎం చంద్రబాబు వీధికొక వైన్ షాప్ పెట్టాడంటూ వ్యాఖ్యానించారు. అంటారు నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానవ అత్యాచారాలు చేస్తూ మళ్ళీ వాళ్ళని అట్లా ఇడిచిపెట్టిపోతున్నారా? మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారు. ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన మద్యం ఏర్లే పారుతుంది. అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న. ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధికి ఒకటి, అది బెల్ట్ షాప్ కాదు, అవి మొత్తం వైన్ షాప్లే. నీకు ఏది కావాల్సిన దొరుకుతుంది. పొద్దున 5 గంటలు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు ముందు తాగేవాళ్ళు ఉంటారు. ఆడపిల్ల గడ్డకు వచ్చిందంటే చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ వాళ్ళు అయితేనేమి, ఇంత విరసవంతంగా, ఇంత అన్యాయంగా మడ్రలు అయితేనేమి, మానవంగాలు అయితేనేమి, ఇంత అసలు ఇంకా 8 నెలలు అయినా కానీ ఇంకా రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు చేశారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు. వాడి పేరు తీర్మాన్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీ సీట్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో బిచ్చం అడిగాడు, కేసీఆర్ని బిచ్చం అడిగాడు,
వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా, ఎవ్వరికి అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.